గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలపైన పత్రికలు ఏం రాసినా చూద్దాం. ఆ తర్వాత అంశాలపైన చర్చకు వెళ్దాం. హెచ్సిలో 4 విద్యార్థులపై సస్పెన్షన్ రద్దు, అత్యవసర భేటీలో వర్సిటీ పాలక మండలి నిర్ణయం అనే ఒక వార్త ఒక పత్రిక వచ్చింది. మరో పత్రికలో ఎవరి పట్టు వారిది అని చెప్పి గోదావరి నది జలాలకు సంబంధించింది. గోదావరి నది పైన కింద పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులో భాగంగా పట్టిసీమ కడుతున్నామని ఏపీ అంటే దాని పరిధిలో లేదు అని తెలంగాణ అంటుంది. ఇక మరో పత్రికలో మిషన్ కాకతీయ కింద మరో 1662 చెరువులు, దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉంది. దాంతోపాటుగా తెలంగాణకు భారీ ఆహార శుద్ధి కేంద్రం, వాటితో పాటుగా తెలంగాణకు ఒక నిమ్జు, వీటికి సంబంధించిన పత్రిక కూడా వార్త కూడా మరో పత్రికలో వచ్చింది. ఇక మనం హెచ్సిలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపైన, అక్కడ జరిగిన ఘటనలపైన మనం ముందుగా చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు రామారెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు సీతక్క గారు, బీజేపీ నాయకులు సిద్దిరెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు నోముల నరసింహయ్య గారు ఉన్నారు. నలుగురికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీధర్ రెడ్డి గారు, సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళన, విద్యార్థుల ఆందోళన, వాళ్ళు రాత్రి పగలు అక్కడే ఆందోళన చేస్తున్నారు. వారికి పెద్ద ఎత్తున మద్దతు కూడా బయట నుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వము లేఖలు రాయడంతో దాన్ని చేయకుండా వెంటనే బీసీని పిలిపించి, బాబు ఇట్లా జరుగుతుంది, ఒక ఘర్షణ ఉంది విద్యార్థుల మధ్య, దాన్ని వెంటనే పరిష్కరించు అని అంటే కనుక ఇట్లా జరిగేది కాదు అనేది. దాంతోపాటు ఇవాళ 14 మంది ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్లు తమ అదనపు బాధ్యతలకు రాజీనామా చేసి ఒక నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి విద్యా సంస్థ కానివ్వండి, ప్రభుత్వ సంస్థ కానివ్వండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. గ్రీవెన్సెస్ కానీ, లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా ఇచ్చినప్పుడు కానీ, ఇంకేమైనా కానీ అనుమతులు ఇచ్చినా మరొకటైనా ఏ సమస్య వచ్చినా కేంద్ర ప్రభుత్వం తెల్లారెంబటే జోక్యం చేసుకొని వీసీలను పిలిపిస్తే దేశంలో ఎంతమంది వీసీలు ఉన్నారు, ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక సమస్య. ఇక్కడ ఆడ వాళ్ళకి మధ్యలో రెండు స్టూడెంట్ అసోసియేషన్స్ మధ్యలో చిన్న గొడవ వచ్చింది. ఈ అబ్బాయి కొద్దిగా ఎక్స్ట్రీమ్ పోయినాడు, వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రీమ్ పోయినాడు. దాంతో కోర్టు వాళ్ళ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టు కూడా పోయినారు. కోర్టు యొక్క నిర్ణయాన్ని అపీల్ చేసి సస్పెన్షన్ని వాళ్ళు సమర్థించారు. అంటే ఇప్పుడు కోర్టు కూడా తప్పేనా, లేకపోతే కోర్టు కూడా రోజు వీళ్ళని పిలిపించి కమిటీలు వేసి వీటిని సమర్థించాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఇప్పుడు ఈ అంశం మీద గత 4 రోజులు చర్చ జరుగుతుంది. మేము చెప్పేది ఒకటే, ఇది చాలామంది వాళ్ళ యూనివర్సిటీస్కి వచ్చి, కేజ్రీవాల్ దగ్గర నుంచి వచ్చి రాహుల్ గాంధీ దగ్గర రాజకీయాలు చేస్తున్నారు. మొన్న నాగార్జున యూనివర్సిటీలో ఆ మధ్య ఒక తెలంగాణ అమ్మాయి చచ్చిపోయింది, రిషితేశ్వరి అని చెప్పేసి. ఆ అమ్మాయిది కూడా ఆత్మహత్యనే కదా. ఆ ఆత్మహత్యన లేకపోతే బలవంతపు హత్యన అనే విషయం మీద అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం మీద సరిగ్గా పనిచేయలేదనేటువంటి ఆరోపణలు కూడా బ్రహ్మాండంగా గట్టిగా చేస్తారు. కానీ దానికి దీనికి మౌలికంగానే తేడా ఉంది. ఏం మౌలికమైన తేడా ఉంది? విద్యార్థే కదా, విద్యార్థి కారణాలు ఏం తేడా ఉంటాయి? ఆత్మహత్య యూనివర్సిటీలో జరిగింది, అక్కడ కారణాలు వేరే, ఇక్కడ అంటే ఆత్మహత్య కారణాలు వేరైతే నాయకులు పోవాల్సిన అవసరం లేదా? ప్లీజ్ డిఫైన్. ఏ ఆత్మహత్యలకు నాయకులు పోతారు, ఏ ఆత్మహత్యలకు పోరు, ఏ కులాలకైతే పోతారు, ఏ కులాలకైతే పోరు, ఎక్కడ మైలేజ్ వస్తే పోతారు, ఇక్కడ లెట్ us డిఫైన్ ఇట్. అంటే ఆ పాపం వాళ్ళకేమి కుటుంబం లేదు, అమ్మాయి అంటే ఒక మహిళ అంటే ఆడమ్మాయి చచ్చిపోతే అంటే చాలా ఒకటి. ఇవాళ హైదరాబాద్ ప్రజలలో, దేశ ప్రజలలో ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే, ఎందుకు ఈ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగేటటువంటి ఇటువంటి సమస్యకు ఇంతమంది నాయకులు తరలిపోతున్నారు, దీని వెనుక రాజకీయ ప్రయోజనం తప్పితే ఇంకోటి లేదనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి అక్కడి నుంచి స్పందన లేదు. అదే విషయంలో వాళ్ళే ఇవాళ సోషల్ మీడియాలో మనకంటే ఎక్కువ సోషల్ మీడియాలో సామాన్యులందరూ ప్రశ్నిస్తున్నారంటే, మన మీడియాలో మాట్లాడిన వాళ్ళు మరో రాజకీయ నాయకులు కాకుండా సామాన్యులందరూ కూడా మీరు చూడండి, ప్రతి 10 పోస్టులలో 8 పోస్టులు 9 పోస్టులు వేరే దగ్గరికి రారా, కులాలు వేరైతే వస్తారా, యూనివర్సిటీలలో కులాల పేరుతోటి విద్యార్థులను విడదీసి రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి రాబందులు ఈ రకంగా రాస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థను చూసి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. శవాల మీద రాజకీయాలు 14 మంది ప్రొఫెసర్లు రాజీనామా చేయడాన్ని మరి ఎట్లా? అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు చేసుకోవచ్చు. అదిన బాధ్యతలు కాదు, మొత్తం ఉద్యోగానికి రాజీనామా చేయమని చెప్పండి, తప్పే ఉన్నది. ఒక నిమిషం అన్న, అంత అసలు ఎందుకు, నేను మాట్లాడతాను కదా. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కలే బలైన వర్గాల ప్రతినిధులు కాదు. మా రామ్మోహన్ అన్నాడు, అగ్రవర్ణ చెందినవాడు, ఆడ పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దళితులకు బలైన వర్గాలు పనిచేయడా? వాళ్ళందరూ ఓట్లు వేయలేదా ఆయనకు? మా పార్టీలో ఉన్నట్టు కిషన్ రెడ్డికో లేకపోతే మనలో ఓట్లు వేయలేదా? ఈ అంబేద్కర్ మా ఆస్తి, లేకపోతే అంబేద్కర్ ఆశయాలు మాయే, ఈ రకమైనటువంటి కొంతమంది ఆ ముసుగులో చేసే ఉగ్రవాదం ఏమైనా చేసిన అనుకోండి, ఊకోవాలన్నా? అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ పేరు ఉంది, లేకపోతే జ్యోతిబాయి పూలే ఉంది, లేకపోతే వేమన యూనివర్సిటీ వేమన సంఘం ఉంది. ఈ ముసుగులలో మీరేమైనా తప్పుడు కార్యక్రమాలు లేకపోతే దేశద్రోహులను సమర్థించే పనులు చేస్తే ప్రభుత్వం ఊరుకోవాలన్నా? లేకపోతే ప్రభుత్వం రాజకీయ నాయకులు ఊరుకుంటే ఆడున్న పోలీస్ ఆఫీసర్ ఊరుకుంటాడా, లేకపోతే చట్టం ఊరుకుంటుందా, కోర్టు ఊరుకుంటుందా? 1 minute. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఈ శవ రాజకీయాలు చేయకండి. విద్యా సంస్థల్లో ఇవాళ ఎవరు నష్టపోయినారండి?
దళిత విద్యార్థి ఆ పిల్లాడు నష్టపోయాడు. ఇవాళ ఇంత ప్రభుత్వం మాట్లాడింది, సస్పెన్షన్ ఎత్తేసింది, కమిటీ వేసింది. ఇన్ని తర్వాత కూడా రాజకీయాలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ వాతావరణం కలుషితం చేసి యూనివర్సిటీ లాగా ఫంక్షన్ చేయకుండా ఎవరి జీవితాలు నాశనం అయితే వాళ్ళు చదువుకోకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. మీరు మాత్రం మీ కొడుకులు మాత్రం అమెరికాలో చదువుతున్నారు. ఏ దళిత ఇవాళ ఉన్న చాలా మంది నాయకులు ఇవాళ సూత్రాలు చెప్పే నాయకుల కొడుకులు ఏడున్నారండి? వాళ్ళ ఉద్యమాలు ఉన్నారా? చూద్దాం. వచ్చి రామారెడ్డి గారు ఆర్గ్యుమెంట్ ముఖ్యంగా వేముల రోహిత్ తల్లి అక్కడ ఏడుస్తుంటే, ఒక తల్లి ఒక కొడుకుని ప్రయోజకుడై రేపో మాపో ఉద్యోగం వచ్చి ఆ కుటుంబాన్ని పోషించే పరిస్థితికి వచ్చిన సందర్భం లోపల సంఘ విద్రోహక శక్తులు అని చెప్పి ఇక్కడ నుంచి దత్తాత్రేయ గారు లెటర్ రాయడం క్యాంపస్లో, అదేవిధంగా దానికి స్మృతి ఇరానీ ఒక 4 ఉత్తరాలు అక్కడ నుంచి రాయడం, అసలు చర్యలు ఏం తీసుకోవాలి, ఏ విధంగా మంచి వాతావరణం తయారు చేయాలి, విద్యార్థులతో డీలింగ్ అంటే సున్నితమైన వాతావరణము, ఎటువంటి వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అన్న దృష్టి పెట్టకుండా విద్యార్థులను అందరినీ కూడా ఇదేదో సంఘ విద్రోహ శక్తులు యూనివర్సిటీలో ఉన్నాయన్న విధంగా అభూత కల్పన కల్పించే విధంగా బీజేపీ వాళ్ళు చేయడం జరిగింది. అంబేద్కర్ ఆశయాల ద్వారా ఒక నవజీవన సమాజాన్ని సాధించాలన్న ఉద్దేశంతో ఒక సంఘం ఏర్పరచుకొని విద్యార్థులు పనిచేస్తుంటే వాళ్ళపైన సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళను సోషల్ బైకాట్ చేసే విధంగా, అంటే 5 విద్యార్థులను సస్పెండ్ చేయడం, వాళ్ళను హాస్టళ్లకు రానియకపోవడం, లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవనీయకపోవడం, ఇవన్నీ కూడా ఆంక్షలు ఒక బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దళిత వర్గాలపైన చేస్తున్నటువంటి చర్యలో భాగంగానే ఈరోజు ఆ రోహిత్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు సభ్య సమాజం ఈరోజు కేంద్రం నుంచి మన రాహుల్ గాంధీ గారి నుంచి ప్రారంభిస్తే కేజ్రీవాల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శిస్తూ తన తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థి సంఘం వాళ్ళు ఏమన్నారంటే, ఒక 5 కోట్ల రూపాయల కుటుంబానికి చేతనిచ్చే విధంగా ఇవ్వండి, యూనివర్సిటీలో ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్తే కనీసం ఈ రోజు వరకు దానిపైన స్పందన లేదు, దానిపైన ఒక ప్రకటన లేదు, ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయన చనిపోయి అది రోజు కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు వస్తుంటే తను పోయి ఖాదీ బండారా పోయి 100 జతల బట్టలు కుట్టించుకున్నాడు. మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన ప్రదర్శిస్తూ రోహిత్ తల్లిని ఓదార్స్తుంటే విద్యార్థులు అక్కడ కూర్చొని వాళ్ళు నిరసన ప్రదర్శిస్తూ దీక్షకు కూర్చుంటే వాళ్ళని పరామర్శిస్తుంటే ఈ విధంగా వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి 100 జతల బట్టలు ఆ రోజు కుట్టించుకుంటే సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తుంది. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న కేసీఆర్ ఈరోజు ఎక్కడికి పోయిండు? దళితుని ముఖ్యమంత్రి చేయకుండా దళితులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వెళ్ళి పరామర్శించిన పాపాన పోలేదు. తన ప్రతినిధిగా ఒక హోమ్ మినిస్టర్నైనా కనీసం నాయన నరసింహారెడ్డినైనా సెక్యూరిటీ పెట్టుకొని పోయి పరామర్శించాల్సిన అవసరం ఉంది, కానీ కనీసం తను అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు. ఈరోజు అందరూ కూడా గుర్తిస్తున్నారు. దళితులను ముందు పెట్టుకొని ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఏమాత్రం కూడా దళితుల అభ్యున్నతి కృషి చేయడం లేదు. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్న ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక నియోజకవర్గంలో ఒక్క దళిత కుటుంబానికి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. అంటే ముఖ్యంగా దళితుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ కుటుంబాల్లో వ్యక్తులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. విద్యార్థి సంఘం నాయకులు కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఈ అవకాశం ఇస్తేనే తప్ప ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని తెలియదు. వాస్తవానికి సమస్యగానే పరిశీలించి ఆ సమస్య అట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. దాన్ని ఎంతసేపు రాజకీయ కోణంలో ఈ సందర్భం కూడా జరిగిన సందర్భం కూడా ఇక్కడ హైదరాబాద్ ఎన్నికల సందర్భం కూడా ఉంది కాబట్టి అన్నీ అటువైపు ఆలోచిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వరంగల్లో కూడా 2 అమ్మాయిలు ట్రైబల్ అమ్మాయిలు అత్యంత దారుణంగా అత్యాచారం చేయబడి చంపబడ్డారు. దాని మీద అసలు కనీసం ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్ర కానీ అనుకున్నంత స్థాయిలో స్పందన లేదు. కానీ ఈరోజు ఈ విషయంలో సరే రాష్ట్రాల పరిధి దాటి వస్తున్నారు, సంతోషము. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ముందు జరగకుండా ఉండడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో దాని మీద ఒక నివేదిక, ఒక విధానం అనేది రూపొందించుకొని ముందు విద్యార్థులు వాస్తవానికి ఇప్పుడిప్పుడే దళితులు, గిరిజనులు, మహిళలు కానీ లేదా బీసీ వర్గాలు కానీ సెంట్రల్ యూనివర్సిటీల వరకు చదువుకునే స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఇలాంటి కుల వివక్షత పేరుతోటో లేకుంటే ఇతరత్ర వాళ్ళ యొక్క భావజాలాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అణచివేసే పేరుతోటో ఈ అధికారాన్ని ఎవరు కూడా ఉపయోగించకూడదు. అధికారం ఉపయోగించి చర్యలు తీసుకునే దిశగా ఉండకుండా వాళ్ళ తప్పులు ఉంటే యూనివర్సిటీ లెవెల్లో డిస్కస్ చేయాలి. ఒక వాళ్ళలో ఉన్నటువంటి కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివరించిన తీరు సరిగా ఉందా? వీసీ విషయంలో ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే? వాస్తవానికి ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంది. దత్తాత్రేయ గారు కూడా ఆయన లెటరు మొన్న పోయినట్టుగానే ఉంది కదా, అక్కడి నుంచి యాక్షన్ తీసుకోమని లెటర్ వచ్చిందా అంటే వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా అది పూర్తిగా కానేలేదు. కాకపోతే ఎవరైనా ఒక లెటర్ రాస్తే దానికి టేక్ యాక్షన్ అదే రాస్తూ ఉంటారు. అంతలోనే ఆ యాక్షన్ బట్టే ఇది వీళ్ళు ఇక్కడ చర్య తీసుకున్నారని అయితే నేను అనుకోవడం లేదు. కాకపోతే వీసీ గారిది ఏమన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా
చేయాల్సిన అవసరం ఉంది. దత్తాత్రేయ గారు కింది వర్గాలను అణచిపెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు. ఆయన అందరితో మంచిగుండే వ్యక్తి, వ్యక్తిగతంగా కూడా చూసిన. కాబట్టి ఆయననే ప్రధానంగా నిందితుడు అని నిందించేటువంటి కోణం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. కానీ స్మృతి ఇరానీ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇక్కడున్న కొన్ని అంటే వాటిలో ఆ పోస్టర్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఆవిడ వేరే చెప్పింది అనేది, అంటే దాన్ని మిస్లీడ్ చేసినని అంటున్నారు. ఎవరు? స్మృతి ఇరానీ ప్రెస్ మీట్లో ఒకటండి, స్మృతి ఇరానీ గారు మిస్లీడ్ చేసింది మరొకటి అనేది ప్రతిసారి రాజకీయం చేయడం ఎందుకు? ఒకవేళ మిస్టేక్ బై మిస్టేక్ ఎవరైనా చెప్తే ఆయన కూడా దానికి ఏమన్నా పెద్ద మేమన్నా తీవ్రవాదులను సమర్థించారు. కేజ్రీవాల్కి ఇక్కడ ఏ అవసరం ఉన్నది? ఢిల్లీలో చచ్చిపోయిన వాళ్ళ గురించి బోర్డు, ఢిల్లీలో నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ మీద రేపులు జరిగితే బోర్డు, యూపీలో ముస్లిమ్స్ లేకపోతే మరొకళ్ళు నిందితులు ఉన్నటువంటి సందర్భంలో పోడు. ఇది పక్క రాజకీయము, పచ్చి రాజకీయం. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళంతా ఏడేడా పోయినరు, ఓవైసీలు ఎందుకు వస్తున్నారు, ఇవన్నీ తెలియని వాళ్ళ పబ్లిక్. అంటే రాజకీయం దయచేసి రాజకీయం చేసేదానికంటే మీరు ఆ అబ్బాయి కుటుంబానికి ఏమైనా న్యాయం చేసే విధంగా ఇవాళ ప్రొఫెసర్లు రాజీనామా చేస్తే మీరు అంటున్నారు అదనపు బాధ్యతలకు. ఆయన చనిపోయినోడు చేసిన ఉంటే ఆ అబ్బాయి చనిపోకుండా ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగేది ఉండే కదా వాళ్ళందరి ద్వారా. బాధ్యతలు ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకొని దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకనే నేను నాట్ ఓన్లీ వీసీ ఒక్కరికి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ స్టూడియో ఉందనుకోండి, అంటే బుచ్చన కోడిగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ ఒక్కరికే రెస్పాన్సిబిలిటీ ఒకరికి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. వి విల్ ఆస్క్ ఆ పివోటల్ పర్సన్ కానట్లేదు, కానీ విషయం అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. వీసీ ఒక్క నిర్ణయం తీసుకోలే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఆర్ డినయింగ్ ఎనీబడి. కాకపోతే సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే విద్యార్థి మృతి దురదృష్టకరము. కులాల పేరుతోటి విడదీయకండి, వాళ్ళని ఇంకా ప్రాబ్లంలోకి చేసేటువంటి ప్రయత్నం చేయకండి. వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేశారు, స్వాగతించాల్సిన అవసరం ఉంది. పాపం ఆ పిల్లలకి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తులో ఇటువంటి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీని మీద రాజకీయం చేసి ఇక్కడ ఎన్నికలు ఉన్నాయని ఒకరు మాట్లాడి ఒకరిపై ధర్నాలు చేసి ముచ్చన్న మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఒక మాట చెప్పవలసింది ఏంటంటే, అసలు పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు మీరు అడిగిన విషయం ఒకటి, దాని మూలాలు చెప్పాల్సిన అవసరం ఉంది, దాని మూలాలకు కారణం ఏంటిది మాట్లాడాల్సిన అవసరం ఉంది. అటువంటిది జరగకుండా మన ద్వారా, మన విశ్లేషణ ద్వారా, మన భావ స్వేచ్ఛ ద్వారా ఇతరులకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, అసలు ఆ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగింది? వాళ్ళ భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశము, ఏదో ఒక రకమైనటువంటి విధానాన్ని అనుసరించినారు. దాంట్లో రకరకాల కోణాల నుంచి వచ్చింది. నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు వీఆర్ నాట్ అగెన్స్ట్ ది క్యాపిటల్ పనిష్మెంట్ అని చెప్పేసి పెద్ద బ్యానర్స్ పెట్టినారు. వచ్చినవాడు ఎవడు ఏది మాట్లాడితే వాళ్ళకేం సంబంధము, అది తప్పు. కానీ నేనేమంటున్నానంటే, మేధావులకు సంబంధించినటువంటి అది ఒక కర్మాగారం. కేంద్ర విశ్వవిద్యాలయం అంటే, కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటే ఏంటి? అది సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఉత్తది కాదు కదా, మేధావులు తయారయ్యేది. అసలు ఏది ఏమవుతుందో దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దానికి నువ్వు ఎంత రిగరస్గా నువ్వు ఆ ఏరియాలో తిరగొద్దు, లైబ్రరీకి రావద్దు, హాస్టల్లో ఉండొద్దు, వీరి అయ్యే జాగీర్ అయినట్టు. వాడు చెప్పింది ఏంటి? వాని భావాన్ని వ్యక్తీకరించుకున్నాడు, వాని స్వేచ్ఛ చెప్పినాడు. తప్పు అయితే నువ్వు మళ్ళీ ఒక సెమినార్ పెట్టి, ఎస్ నువ్వు చెప్పేది తప్పు, ఈ యాంగిల్లో ఈ పద్ధతి ఉంటుంది అని చెప్పాలా? కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏంటి? వాట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్? వాడు మాట్లాడితే తప్పే అయి ఉండొచ్చు, వాడు చేసింది తప్పే అయి ఉండొచ్చు, వాడి భావాన్ని తప్పుగా వ్యక్తీకరించి ఉండొచ్చు, కానీ చేసినటువంటి విధానం దుర్మార్గమా కాదా? నెంబర్ 1. నేను ఇంకోటి ఏమంటున్నానంటే, ఇక్కడ గమనించాల్సింది, మనం అంత ఏదో సోషల్ మీడియా చెప్తుంది. సోషల్ మీడియాలో ఉన్నది ఎవరండి? 92% ఇవాళ మీడియా దుర్మార్గమైనటువంటి అగ్రకుల దురహంకారంతో ఉందని చెప్పేసి ముత్తుకుంటుంటే, ఏదో నేనేమంటున్నానంటే, నేను ఈ మీడియాకు సంబంధించి కానీ సోషల్ మీడియాను వాడుకునే వాళ్ళ విషయంలో కానీ దీనికి ఉండే అటువంటి ఇబ్బందులు దీనికి ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే, 2013 జూలై 1వ తారీఖు నాడు మన హైకోర్టు కొన్ని అంశాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులైన విద్యార్థులకు సరి అయినటువంటి పద్ధతులలో న్యాయం జరగడం లేదు, మా ముందుకు వచ్చినటువంటి ఈ వాద్యాన్ని మేము చూసిన తర్వాత ఇది తప్పనుకుంటున్నాం, ప్రతి డిపార్ట్మెంట్కు, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించుకోవడం కోసం అన్ని రకాలుగా స్వేచ్ఛ ఉండాలా, ఆ రకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయమని చెప్పినారే 2013లో. అది అప్పుడు కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దాని తర్వాత ఇంకా ఏం చెప్పినారంటే,
మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి మీరు అనుసరిస్తున్నటువంటి విధానంలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు సరి చేసుకోమని చెప్పినారు. వాళ్ళ మాటల్ని చెప్పుకోవడం కోసము నల్సరీ యూనివర్సిటీ పక్కనే ఉంది, లా న్యాయానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్రీయానికి సంబంధించినటువంటిది. దానికి సంబంధించి ఏమి జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ ఏదైనా విషయానికి సంబంధించి చర్చించాలనుకుంటే ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చర్చ పెట్టడానికి మీరు ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇష్యూస్ ఎట్లా సెటిల్ అవుతాయి? ఏం తన్నుకొని బజార్లలో తన్నుకోవడమా లేదా టీవీల ముందు తన్నుకోవడమా? ఇష్యూస్ సెటిల్ కావాలి. నేను మాట్లాడేది తప్పు, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అది పోయి దాన్ని మొత్తం బజార్కి ఎక్కినటువంటి బజార్ రద్దీతో ఉండదు. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ సందర్భంగా నా సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, అదేదో రాహుల్ గాంధీ వచ్చిండు తప్పు, ఇతర నాయకుల పేరు తప్పు, కేసీఆర్ రాకపోతే అంతకంటే తప్పు. కవిత ఎవరండి? మా పార్టీ కదా. కవిత మాట్లాడలేదా? మేము మాట్లాడతలేమా? ప్రతిదానికి ఎవరో శవాల మీద పేలాలు ఎరక తినొద్దు. ఇట్స్ గుడ్. కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసిన దానికంటే ఏబీవీపీకి సంబంధించి మేమేం సపోర్ట్ చేస్తలేము. జరిగినటువంటి ఇష్యూని మాత్రం మేము అపోజ్ చేస్తున్నాం. ఏంటి సన్నాయి నొక్కులు? అందుకని ఇటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా ఏం చేయాలి ప్రభుత్వం? నేను ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ 2013 జూలై 1 నాడు కేటగిరికల్గా హైకోర్టు ఒక 5-6 అంశాల మీద డీటెయిల్గా ఇచ్చినది. అందుకే ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రొఫెసర్స్ మీరు చెప్పినారే మేము బాధ్యతల్ని తప్పుకుంటామని, అందుకోసమే తప్పుకుంటున్నారు. వారు చెప్తున్నారు కోర్టు ముందున్నది తప్ప అని. కోర్టుకు ఏ అంశం ముందుంటే దాని గురించే మాట్లాడుతుంది. ఇది కోర్టు చెప్పిందే కదా, ఈ కోర్టు చెప్పిన అంశాలే కదా. ఎందుకని ఫాలో అవ్వలేదు? యాజమాన్యమే కదా. యాజమాన్యానికి దురహంకారం లేనేలేదా? కుల దురహంకారం లేనేలేదా యూనివర్సిటీలో? దానికి మనం అంతా దానికి కులాలు వేరు చేయొద్దు, కులాల కుంపటిని పెట్టవద్దు. మన అన్నమైనా ఒకటే, సున్నమైనా ఒకటే, కానీ సున్నం నిలబిడ్డాను అన్నట్టుంది మన కథ. ఏంటి ఎవరు చెప్తున్నాడు ఈ కులాల గురించి? పొద్దున్నాకరేమో కులాలు లేవు, సాయంత్రం పూట నుంచి మధ్యరాత్రి దాకా కులాల గురించి రాజకీయాలు చేస్తారు. అవన్నీ ఒకటే మన రాత్రి అయినాక. అందుకని ఈ దుర్మార్గమైన వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది, మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పండి. బ్రీఫ్గానే వాళ్ళు దీర్ఘంగా చెప్పి నన్ను బ్రీఫ్ చెప్పమంటే నాకు మీరు ముందు ఇచ్చినా కదా మీకు అవకాశం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే. మేము గత 4 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా రాజ్యాంగం ఆధారంగా అందరికీ ఉండాల్సిందే, యూనివర్సిటీలలో మాత్రమే కాదు. కానీ ఎటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ సమాజానికి వ్యతిరేకంగా, భారత ప్రభుత్వానికి, పార్లమెంటుకు వ్యతిరేకంగా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాలకు వ్యతిరేకంగా చేసే భావ ప్రకటన స్వేచ్ఛ మంచిదా? ఉరిశిక్ష మనం చర్చ చేసాం ఇదే ఛానల్లో. ఉరిశిక్ష అవసరమా లేదా మాట్లాడడం కరెక్టే, కానీ తుమ్ కిత్నే యాకూబ్ మరాओगे, హమ్ హర్ ఘర్ సే 100 యాకూబ్ పైదా కరెంగే, ఈ భావజాలాన్ని వ్యక్తీకరించడాన్ని సభ్య సమాజం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎవరైనా రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్ళు ఎటు తీసుకుపోతున్నాం దేశాన్ని? ఒక నిమిషం అన్న, ఒకవైపు 100,000 మందిని చంపిన వాళ్ళని ఉరిదీస్తే ఆ 100,000 మంది మీద మీకు బాధ లేదు, కానీ ఒక్కడిని ఉరిదీస్తే ఎందుకు బాధ? నేను చెప్పేది మరి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? ఒకటి నేను చెప్పేది ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏబీవీపీలో అన్న ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పట్ల కోర్టు మాడిందని. ఏబీవీపీ విద్యార్థి మీద దాడి జరిగిన అతను ఈజ్ బీసీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. ఆ పిల్లాడు చేసి తప్పేంది? ఈ పోస్టింగ్స్, ఇవి ఫోటోస్ బ్లేటెంట్ గా వినండి. అరే సార్ శ్రీరెడ్డి గారు, నిజం వినాలే మీకు. శ్రీరెడ్డి గారు, ఈ ఫోటోస్ ఇంత ఓపెన్ చనిపోయిన విద్యార్థి చనిపోయిన విద్యార్థి మీరు వినండి కదా నా మాట. నేను తప్పు చెప్తలేను, నేను తీవ్రవాద భాష మాట్లాడలేను. ఇక్కడ రాసి ఉంది ప్లేకార్డు మీద ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ యూఓహెచ్. అంబేద్కర్ పేరు వాడుకునేటువంటి పనులు చేయొద్దనేది ఆ పిల్లాడు పోస్టర్ రాస్తే వాడిని తీవ్రంగా కొడితే అపెండిసైటిస్ వచ్చి 4 రోజులు హాస్పిటల్లో పన్నాడు. మరి మీరంతా ఎడిపోయినరు? ఆ బీసీ కాదా? ఒక మాట VC has called for a proctorial committee inquiry. Neither I am supporting nor denying. నేను ఎవరిని సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో. వీసీ వారికి ప్రతిపత్తి ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ప్రాక్టోరియల్ కమిటీ పిలిచినాడు, వాళ్ళు వేసినారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత రివోక్ చేసింది, మళ్ళీ వీళ్ళు కోర్టు పోయినారు, కోర్టు దాన్ని తీసుకోమని చెప్పింది, ఓ డెసిషన్ ఇచ్చినారు, కోర్టు సపోర్ట్ చేసింది. కోర్ట్ స్టిల్ ది ఇష్యూ ఇస్ ప్రిజుడిస్. మొన్న అది ఇది ఉండే, మన దాంట్లో సబ్జుడిస్ ఉన్నది, మొన్న హియరింగ్ కూడా ఉండే. ఈ లోపల దురదృష్టంతో అబ్బాయి చచ్చిపోయాడు. బాధ అందరికీ. భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో సానుభూతి వ్యక్తం చేస్తున్నది, ఖండిస్తున్నది. మేమే చెప్తున్నాం, ఈ మరణం వెనుక ఈ అబ్బాయి 2011లో ఒక ప్యాట్రియాట్గా పెట్టిన ఫేస్బుక్ పోస్టింగ్స్కి, అంటే భావ వ్యక్తీకరణ, 2014లో ఉన్నటువంటి కార్యక్రమాలకు ఈ వేపుగా నడిపించినటువంటి వ్యక్తులు ఎవరో అది కూడా విచారణ జరగాలి. అందుకే చెప్తున్నాం,
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. మీరన్న సిట్టింగ్ జడ్జే కాదు, ప్రపంచంలో అత్యుత్తమైన సంస్థ ఏదైనా ఉంటే విచారణ చేసేది ఈ విషయం మీద వన్స్ ఫర్ ఆల్. యూనివర్సిటీలలో ఈ కులాల కుంపటి ఇటువంటి ఆత్మహత్యలు కావద్దు. గతంలో అయినాయి, చాలా యూనివర్సిటీలో అవుతున్నాయి. కానీ కోటాలో నిన్ననే ఒక దగ్గర కథనం చూశాను నేను. రాజస్థాన్లోని కోటాలో ఒక నెలలోనే దళిత అగ్రవర్ణ ఇంకోటని లేకుండా 20 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది పోవాలని చెప్తున్నాం. ఇవాళ అనేకమైన కార్పొరేట్ కాలేజీలలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీ నాయకులు ఎవరి కాలేజీ లేని సందర్భం లేకుండా చచ్చిపోతారు. 2 రోజులు పేపర్లో వస్తుంది, 20 రోజుల తర్వాత మనం పట్టించుకోవట్లేదు. మరి వాటిని ఎందుకు పట్టించుకోము? ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఇట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్, దానికి మీడియా మైలేజ్ వస్తుంది. ఆడికి రాహుల్ గాంధీ రాగానే BBC పెడుతుంది, NDTV పెడుతుంది. కాబట్టి మీరు వస్తున్నారు. మీకు ఏమి ప్రేమ లేదు. మేము చెప్పేది అది. నిజమైన అంబేద్కర్ వాదంతో నడిచేది భారతీయ జనతా పార్టీ. మీరు మమ్మల్ని సరే ఓకే దాంట్లో సరే, ఎందుకు పోవద్దు? ఎందుకంటే అంబేద్కర్ పాపం ఆయన బతుకున్న కాలంలోనే మనుధర్మ శాస్త్రాన్ని ఓపెన్ గా తగలబెట్టిన వాడు గొప్పవాడు అంబేద్కర్ కాదని అందరం వ్యతిరేకిద్దాం అంటున్నారు. తప్పే ఉన్నది. కుల వ్యవస్థకు దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కారణాలు ఉండకూడదని చెప్తున్నాము. నేను సోదరుడు చెప్పినట్టు కుల సమానత్వాన్ని నిర్మించాలని చెప్తున్నాం కదా. ఒక మాట నేను అనేది ఏంటంటే, మా సోదరుడికి తెలుసు, అసెంబ్లీలో కొయ్యూరు ఎన్కౌంటర్కు సంబంధించి నిషేధించిన మావోయిస్టులు అయినా సరే ఆ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా గంటల తరబడి చర్చించినామే. ఏమి నిషేధించినటువంటి సంస్థనే కావచ్చు కాక మీరు చేసినటువంటి అవలంబించినటువంటి పద్ధతి తప్పు. ఇట్ ఇస్ టోటల్లీ అగైన్స్ట్ ది ఉరికి సమర్థిస్తారండి. మాట్లాడదాని అదే మాట్లాడతాం, అదేట కరెక్ట్ అవుతుంది. యాకూబ్ లాంటి వాడిని అర్ధరాత్రి కూడా కోట తలుపులు తెచ్చుకున్నాయండి ఈ దేశంలో. మాట్లాడలేగా శ్రీధర్, అదే నేపథ్యం అదే అన్న. మాట్లాడుతుంది ఆ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు మనము వేముల రోహిత్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నువ్వు వీరన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. వేముల రోహిత్ గురించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆడుకోవాలి, భవిష్యత్తు లోపల ఏ విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండాలని మాట్లాడడం తప్ప దాన్ని నువ్వు పక్కదో పట్టించు. దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాం అందరం కూడా. దాన్ని అడ్డం పెట్టుకోండి. వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. సీతక్క కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. సీతక్క వ్యతిరేకిస్తుంది, రామ్మోహన్ గుడ్ మార్నింగ్ రామారెడ్డి గారు. GHMC ఎన్నికల్లో రెబల్స్ బెడద చాలా ఉంది. 3850 మంది గాను కొంతమంది వెనక్కి తీసుకుంటే 1329 మంది ఇంకా బరిలో ఉన్నారు. ఎక్కడైనా సరే ఎన్నికలు ఉన్నప్పుడు టికెట్ అనేది ఒకరికి ఇవ్వడం జరుగుతుంది, అందరికీ ఇవ్వడం అనేది జరగదు. ఏ పార్టీ పక్షం అయినా సరే. సో ఒక పార్టీలో కొంత ఎక్కువ మంది రిబల్స్ ఉండొచ్చు, ఇంకో పార్టీలో కొంతమంది తక్కువ మంది రిబల్స్ ఉండొచ్చు. కాబట్టి ఇది సర్వసాధారణం, ఎన్నికల లోపల సర్వసాధారణం. మళ్ళీ సీనియర్ నాయకులంతా కూర్చొని మాట్లాడి వాళ్ళను విడ్రా చేయించేసి తర్వాత అంటే ఎన్నికల బరిలో వాళ్ళు టైంకు రీచ్ కాలేకపోవచ్చు, కొంత బాధల్లో ఉండొచ్చు, పోయి విడ్రా చేసుకుని అది లేకపోవచ్చు. తర్వాత వాళ్ళని అది చేసేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇప్పించేస్తాం వాళ్ళతో, మేము బరిలో లేము, అధికార పార్టీ కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ ఎవరికైతే అధికారికంగా మనం ఉత్తర్వులు ఇచ్చినామో ఆ అభ్యర్థికి మేము బలపరుస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఆయనతో పాటు కలిసి ప్రచారం జరుగుతారు కాబట్టి ఇంకా దాని పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండేవి. కాబట్టి టీఆర్ఎస్కి అనుకూలమయ్యేటట్టుంది అంటున్నారు. ఎక్కడ కూడా అండి. నెల్సన్ సర్వే వచ్చింది, మీరు చూసారు. నెల్సన్ సర్వే ఎప్పుడైనా సరే కరెక్ట్ జరిగింది. ఓన్లీ 45 to 55 సీట్స్ అని చెప్పిండు. కేటీఆర్ ఏమో 100 సీట్లు వస్తాయని చెప్పి అబద్ధపు గోబల్స్ ప్రచారం ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది, అది వచ్చినప్పటి నుంచి మొత్తం గ్రాఫ్ టక్మని పడిపోయింది. ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరైతే మేము టికెట్ ఇవ్వాలనో మా సిట్టింగ్ కార్పొరేటర్స్ ఉన్నారో, ఇప్పుడు మా దగ్గర లింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ అని చెప్పినాడు, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ లోపల. ఆయన ఆఫీస్పేట్ నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ కార్పొరేటర్. ఆయన నేనే ఇచ్చారు షేర్లింగంపల్లి. నా దగ్గరికి వచ్చాడు, అన్న నాతో పాటు నా సతీమణికి కూడా టికెట్ ఇవ్వాలన్నా అన్నాడు. ఎట్లా ఇస్తామా, నీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినప్పుడే వేరే వాళ్ళు సీనియర్ లీడర్ను కాదని చెప్పి డ్రాప్ చేసి నీకు ఇచ్చినాం, ఇప్పుడు అవకాశం వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, పక్క నియోజకవర్గంలో నీకు నీ వైఫ్కి ఇస్తే ఎట్లా ఇస్తామని చెప్పినా. లేదన్నా నేను ఇస్తే నేను ఉంటాను, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తా అంటారు, నేను పోతా అంటారు, పొమ్మని చెప్పినాం. ప్రజాస్వామ్యంలో మేము అందరికీ అవకాశాలు కల్పిస్తాం తప్ప ఇప్పుడు అతను పోతే భార్యాభర్తలకు ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఇచ్చేసి ఒకరికి ఆఫీస్ పేటలో ఒకరికి మాదాపూర్లో టికెట్ ఇచ్చారు. అంటే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించాలి. మొన్నటి వరకు కార్పొరేటర్ ఉంటే మేము కాదంటే తీసుకెళ్లి వాళ్ళని నిలబెట్టి ఈరోజు టికెట్లు ఇస్తున్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీకి ఉన్న ఎట్లాంటి ప్రాబ్లం ఉంది. వాళ్ళ దగ్గర 12 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళు లేరా వాళ్ళ దగ్గర? ఎందుకు వాళ్ళకి టికెట్లు ఇస్తారు? వీళ్ళు అర్ధరాత్రి పోయి పార్టీలో చేరితే టికెట్లు ఇచ్చి ఈరోజు అది చేస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్లో లేదు. ఓన్లీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం.
ఒక దగ్గర టీకేఆర్ను చేర్చుకోవడం, ఒక దగ్గర కిషన్ రెడ్డిని చేర్చుకోవడం, సాయన్నాన్ని చేర్చుకోవడం, ఇట్లా అందరిని కూడా ఇతర పార్టీలలో ఎవరైతే ఉన్నారో మాధవరం కృష్ణారావు చేర్చుకోవడం, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని చేర్చుకోవడం ద్వారానే జిహెచ్ఎంసీని గెలవాలన్న ఉద్దేశంతో ఈ పార్టీ పనిచేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, మెట్రో ట్రైన్ కానీ, ఇవన్నీ కూడా ఐఐటి కానీ, పటంచెరు దగ్గర ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు. వీళ్ళు 18 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసింది ఏంది, వీళ్ళు ఫౌండేషన్ చేసింది ఒక ల్యాండ్ మార్క్. టీఆర్ఎస్ వాళ్ళు మేము ఇది చేసినాం హైదరాబాద్ కు అని చెప్పాలి. వాళ్ళకి చెప్పలేక చార్మినార్ ఫోటోలు కూడా వేసుకుంటున్నారు. వాళ్ళ ఒక బ్యానర్లలో చూడండి చార్మినార్ ఫోటో ఉంది, దానికి రంగేసి చార్మినార్ కూడా మేమే కట్టినాము, మా తాతలు తిరిగి ఫౌండేషన్ వేసినారని కూడా చెప్పుకునే ప్రమాదం ఉందన్న విషయాన్ని ప్రజలంతా కూడా గుర్తించారు. తప్పకుండా ఎన్నికల లోపల మహిళలకు కార్తికారెడ్డి లాంటి వాళ్ళని మేము మేయర్ చేసినాం హైదరాబాద్ లో. సరోజిని పుల్లారెడ్డికి హైదరాబాద్ మేయర్ ఉండే, మళ్ళీ ఈరోజు కార్తికారెడ్డి వరకు కూడా మహిళలకు ఇచ్చినాం. వీళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక మహిళలకు ఒక స్థానం ఇవ్వలేదు. 5 మంత్రులు తెలంగాణ నుంచి గతంలో రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో మహిళలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. సీతక్క కూడా దాని గురించి చాలా బాధపడుతున్నారు. చాలా సార్లు మాకు చెప్పడం జరిగిన విషయం కూడా తెలియజేస్తున్నారు. వాస్తవానికి చాలా మంది అంటే ఆశించే కార్యకర్తలు పనిచేస్తారు ఏదో ఒక పద్ధతిలో, అంటే అధికారికంగా సేవ చేయాలని, పార్టీ పరంగా సేవ చేసే వాళ్ళు ఉంటే అధికారంలో ఉండి కూడా సేవ చేయాలని. ఆ కార్పొరేటర్ విషయానికి వచ్చేసరికి రిజర్వేషన్లో వచ్చేసరికి ఒక రకమైనటువంటి నిరాశ. అక్కడ ఓసీ కష్టపడతా ఉంటాడు, లేదా బీసీకి అయితే, లేదా బీసీ కష్టపడతాడు ఎస్సీకి అయితే, ఇట్లాంటిది ఒక నిరాశ. ఇట్లాంటిది ఒక నిరాశ అయితే మా పార్టీల మధ్య పొత్తుతోటి కూడా 150 సీట్ల నుంచి దాదాపుగా సగం అయ్యేసరికి చాలా మందిలో అసంతృప్తి ఉన్నప్పటికీ మ్యాక్సిమం మేము అది కూల్ చేసినటువంటి పరిస్థితి. నేను కూడా మల్కాజ్గిరి చూస్తూ ఉన్నాము. కొంత చాలా వరకు అయితే అయింది. అయితే టైం తప్పిపోయి కొంచెం టైం అయ్యేసరికి విత్డ్రా చేసుకునే టైం దాటిపోవడంతో ఇంకా వాళ్ళతో స్టేట్మెంట్స్ ఇప్పించడం, లేదా వాళ్ళకు వచ్చిన గుర్తు చెప్పుకోకుండా మళ్ళీ ఎవరైతే పార్టీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేసే విధంగా సమన్వయం చేస్తారు. రెబల్స్ ఎఫెక్ట్ తోని అధికార పార్టీకే కొంత, అంటే అధికార పార్టీలో కూడా అత్యధికంగా సరే పైకి రెబల్స్ కనపడకున్నా ఇంటర్నల్గా మాత్రం ఇందాక సోదరుడు చెప్పినట్టుగా నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్లకు, లేదా ఎమ్మెల్యేలు తెచ్చుకున్నటువంటి అనుచరులకు ఇట్లా ఇచ్చేసరికి మేము 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము, మా పరిస్థితి ఏంది, ఉద్యమంలో మేము పనిచేసినాం, మా పరిస్థితి ఏంది. నిన్న మేము ఒక డివిజన్ వెళ్ళినాం అల్వాల్లో, ఎమ్మెల్యే కనకారెడ్డి గారు వాళ్ళ కోడలను పెట్టుకున్నారు. అరే అయితే వాళ్ళు లేదా వాళ్ళ కోడళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళేనా, మేము కాదా, డైరెక్ట్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే రిజర్వేషన్ వస్తేనేమో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నారు. ఇంకా కార్యకర్తల పరిస్థితి ఏంది? ఇది ఇంటర్నల్గా చాలా చోట్ల అది అసంతృప్తి ఉంది. కాకపోతే ఇవాళ తారక మంత్రం అని నమస్తే తెలంగాణలో వేసుకోవడం జరిగింది. అది పై కనబడేది, కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఒకసారి కార్యకర్తలతో మాట్లాడితే వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. అందులో టీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నది. వాళ్ళే అన్నారు కదా, ఒక్కొక్క దగ్గర మా పార్టీ బలంగా ఉంది, బలంగా ఉన్న కాడ బలంగా ఆశిస్తూ ఉంటారు. ఆశించినంత స్థాయిలోనే మళ్ళీ వ్యతిరేకత కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు బలంగా పనిచేసినటువంటి కార్యకర్తలు ప్లస్ అయితే తప్పకుండా ప్లస్ అయితే అసంతృప్తి అనేది పెద్ద ఎత్తున ఉన్నది వాళ్ళ. ఇప్పుడు భిన్నంగా ఏముంటుంది నా ఎక్స్ప్రెషన్ కూడా కవితక్క చెప్పిందే. ఆల్మోస్ట్ 65 మేము 92 దాకా వాళ్ళు పోటీ చేసిండ్రు. ఖచ్చితంగా వారు చెప్పిన అన్ని ఈక్వేషన్స్లో కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు మీరే అన్నారు రెబల్స్ పెడదా మీ పార్టీలకు ఎక్కువ ఉన్నది, ఆదరణ ఎక్కువ ఉంటే పనిచేసే కార్యకర్తలు, నిజమైన పనిచేసే కార్యకర్తలు, కష్టపడే 5 ఏళ్ల నుంచి ఒక లక్ష్యంతో పనిచేసే కార్యకర్తలు, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరికి ఎక్కువ ఉంటే, స్టాండర్డ్ క్యాడర్ ఉంటే వాళ్ళ దగ్గర లెవెల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వారు చెప్పినట్టు ఒక డివిజన్లో 5-6 పని చేసుకున్నారు, 10 మంది పని చేసుకున్నారు. కొన్ని దగ్గర గరిష్టంగా 20 మంది కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళు పార్టీ కోసం 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ పార్టీ పుట్టిన నుంచి వాళ్ళ దగ్గర మా దగ్గర పనిచేసిన వాళ్ళు, ఎటు కూడా చూడని వాళ్ళు, ఎటువంటి ప్రలోభంలో ఉన్న వాళ్ళు, ఈక్వల్ స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు, కుల పరంగానో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పేరు పరంగానో వాళ్ళ యొక్క సామాజిక వాట్ ఎవర్ ఇట్ ఈక్వేషన్స్లో వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలా, అది అధిష్టానం ఒకరికి ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెబల్స్ అని నేను అనను, అసంతృప్తులు కొద్దిగా ఉంటుంది. రెబల్స్ అంటే ఒక సెపరేట్ అర్థం వస్తుంది దానికి. దాంట్లో కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళంతా మా అంచనా ఉందా మీ 2 పార్టీలకు మీకు ఎన్ని సీట్లు వస్తాయి, మీకు ఎంత? ఖచ్చితంగా మేమే మేయర్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నాము. నేను 100 అని చెప్పాను, కానీ 80-85 సీట్లు కంపల్సరీ. మేయర్ వస్తే ఆటోమేటిక్ డిప్యూటీ మేయర్ మాకే వస్తుందన్నా. కాకపోతే మేము మాకేమో దొంగదారిన లేవు కదా, అయ్యా ఉన్నాయి కదా మీకు. ఇంకటి హైదరాబాద్ అడ్రస్లు తెచ్చుకుంటే వాళ్ళు, కొత్తగా ఇల్లు రెంట్ తీసుకుంటే వాళ్ళు, మళ్ళీ కొనుక్కుంటే వాళ్ళు, వాళ్ళు అవి లేవు మాకు. కానీ ప్రజలు ఓట్లేసి వచ్చిన వాళ్ళు మాత్రం మా దగ్గరికి వస్తారు, దాంట్లో తేడా లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ గురించి మీరు అడిగిన ఇంతకుముందు మా అన్న చెప్పిండు, పోతే మొత్తం ఇంకెవరు ఉంటే నాయన కొడుకు చిన్న ఆయన అందరు కూడా ఇచ్చారు. వాళ్ళు వేరే దగ్గర. నేను ఇప్పుడు మా అన్న చెప్తాడు ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ ఉండబోయేది ఏంటంటే మాకు రెబల్స్ లేరు, ఎట్లుంటారా
అభ్యర్థులే మీ పార్టీ కాదు, వాళ్ళు లేదా టీడీపీ వాళ్ళు లేదా కాంగ్రెస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు. ఒక్క ఇప్పుడు మాట ఏంటంటే- అంటే ఉన్నోడు మా పార్టీ, పోయిన వాళ్ళంతా మా వాళ్ళు కాదంటే అయిపోయారు రెబల్స్ అనేది. నరసింహ గారు సరే, నా సోదరుడు మిగిలిన వాళ్ళు ఎవరు ప్రతిపక్షాలు మాట్లాడినా రెబల్స్ అనేది ఒక పార్టీ కాదు. స్థానికంగా ఆశపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. వాడి ఓనుకో ఒక్కడికి అయితే పార్టీ టికెట్, ఇండిపెండెంట్ అయితే పంచాయతీ లేదు, పార్టీ టికెట్ లేకపోతే పార్టీ టికెట్ ఒక్కడికంటే ఎక్కువ లేం కాబట్టి మిగిలిన వానికి ఉండేటువంటి అసంతృప్తి, దాన్ని మనం రెబల్స్ దానికి ఒక పార్టీ అనే స్వరూపం కాదు. కానీ ఈరోజు మాత్రం ఒకటి నిజం. సరే, సోదరులు చాలా విషయాలు చెప్పారు, నేను అవన్నీ అనను. కానీ కంటోన్మెంట్ ఎన్నికలలో జరిగినటువంటి తీరు కానీ, దాని తర్వాత మెదక్లో జరిగింది కానీ, పార్లమెంటు మన వరంగల్ జరిగింది కానీ, మీరు ఇవన్నీ అన్నయ్యే మమ్మల్ని తిట్లని తిట్టినాయే. పోలింగ్ అయిపోయినాక కొద్దిగా అయితే ఇక్కడి నుంచే మాట్లాడినాం. ఇక మాకు మాస్ట్ మెజార్టీ వస్తుందని చెప్పుకున్నదే, గెలుస్తున్నామని చెప్పుకున్నదే, ఏం జరిగింది అనేది అర్థమైంది. నేను అట్నుంచి పోను. కానీ ఈరోజు బల్దియాకు సంబంధించి 100 సీట్లు వస్తాయని మా సోదరుడు చెప్తుంటాం. 100 సీట్లు కాదు, బల్దియా మీద మా జెండా ఎగురుతుంది అని చెప్పేసి రాము చెప్పిండు మంత్రి గారు. అది తప్పేం కాదు, ఖచ్చితంగా ఎగురుతుంది. ఎగరకపోతే అన్న మాట మీద తను నిలబడుతున్నాను ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాడు. నేను ఒకటేమంటున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితులలో బల్దియాకు సంబంధించిన దానికన్నా ఏమీ చేయలేదు కాదు. మనకు రాష్ట్రము విడిపోయి మళ్ళీ తీసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. మనకు ఎప్పుడో గండిపేట కానీ మంచినీళ్ళకు సంబంధించినటువంటి రిజర్వాయర్లు ఎప్పుడో ఉన్నాయి, దాని తర్వాత వచ్చిన తర్వాత చేయలేదు కదా. కృష్ణా లైన్ 1 కాదు 2 మీరే కానీ వారు అనేది అంటే మీరు మేయర్ పీఠం తీసుకోవచ్చు, కానీ అది మీ సొంత బలం కాదు, పక్కోళ్ళ బలం తీసుకున్నారని. పక్కల బలం కాదు అంటే హైదరాబాద్లో 2 పెరిగినాయి మీకు తెలుసా? ఒక మాట మా సీతక్కకు తెలుసు, మీ అందరికీ తెలుసు. రామారావు పార్టీ పెట్టినాడు అంత సొంత బలం అది. ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఢిల్లీ పోకడలను ఇది తప్పు, ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలుగు ఆత్మాభిమానం పేరుతో రామారావు చుట్టూ చేరినారు. ఈరోజు కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ముఖ్యమంత్రిని చేసినారు. ఆయన చుట్టూ ఉండాలి, ఆయన ఇస్తేనే తెలంగాణ అనేటువంటి ఒక ఫీలింగ్తో ఉంటాం. కాంగ్రెస్ అయితే మళ్ళీ ఢిల్లీ పెత్తనమే, తెలుగుదేశం అయితే విజయవాడ పెత్తనమే. ఇదంతా మేము ఎక్కడ పెట్టుకోమని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు తప్ప వేరే ఆలోచనతో కాదు. గడిల పెత్తనం అయితే కాదన్న, గడిల పెత్తనం కాదురా. మన గడి లేనుడు ఎవడో ముఖ్యమంత్రులు అంటే మన గడి లేనుడు ఇంతవరకు రాలే. సీతక్క, గడి లేనుడు ఎవడు ఇంతవరకు ముఖ్యమంత్రి రాలే. ఆంధ్రాలో ఇది మాట్లాడితే మాత్రం సామాజిక న్యాయం మాట్లాడి జిఎఫ్సి ముచ్చట గడిగా సామాజిక న్యాయం మర్చిపోతాడు. ఇక్కడికి వచ్చే వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా, మీకు నాసన ఈజ్ నోన్ ఫర్ ఆల్ దీస్ ఫైట్స్ కదా, ఇప్పుడు మాత్రం ఇక సామాజిక న్యాయం మాట్లాడి ఒక మాట నేను ఏమంటున్నానంటే, వేరే వాళ్ళని నిందించడం నా ఉద్దేశం కాదు. నేను ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించి చూస్తున్నా ఆ వెంకటరావు నగర్ ఆ ఏరియాలో. అసలు ఫౌండర్ మెంబర్స్ నారాయణ స్వామి అసంటోడు 32 ఏళ్ళ నుంచి తెలుగుదేశం నారాయణ స్వామి అంటారు. ఆయన కూడా వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆడ ఉన్నటువంటి తెలుగుదేశం అంతా బీక్కపోతే ఈ బీజేపీకి ఉన్నది ఏంది, అది మిడిమిడిదేనా. ఈ 2 కలిపి మేము మేయర్ చేస్తాం, డిప్యూటీ మేయర్ చేస్తామంటే పట్టిస్తున్నారు హైదరాబాద్ అనుకోవాలి కదా. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్రులు అంతా కూడా ఆలోచన చేస్తున్నారు. సీమాంధ్రులు అంతా కూడా గతంలో కేసీఆర్ ఏమన్నాడు, లంకలో పుట్టినంత వాళ్ళంతా కూడా రాక్షసులు అన్నాడు. తెలంగాణ ఉన్న సీమాంధ్రులు అంతా కూడా తెలంగాణ ద్రోవులు అని చెప్పి ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ అయితే మాటలు చెప్పాడో అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆపేసిండు. ఇది ఇవాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. నమస్తే.